అఘోరీ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అఘోరీపై సైబరాబాద్ మోకిలా పిఎస్ లో కేసు నమోదైంది. 9.8 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. డబ్బులు అడిగితే చంపేస్తానని బెదిరిస్తున్నట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారు. అఘోరీపై మహిళా కమిషన్ కు మరో బాధితురాలు ఫిర్యాదు చేసింది. తనను అఘోరీ వాడుకొని వదిలేశాడంటూ కంప్లైంట్ చేశారు. అఘోరీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఫైనల్ గా ఏం లేదు, మీరు అతన్ని అడగండి. ఏంటిది అతన్ని నాలుక మీద నుండి కదా మాటలు వచ్చినాయి. తల్లి కూతుళ్ళు కదా, గురు శిష్యులు కదా, భార్య భర్తలు ఎలా అవుతారు? మరి ఏ సనాతన ధర్మంలో రాసుంది, ఏ చట్టంలో రాసుంది? మళ్ళా అక్కడ అఘోరిలో ఇదేమన్నా ఉన్నదా? ఆయనను చూపెట్టమని చెప్పండి. అంతేకాదు అతను ఫస్ట్ ముఖాముఖి ముందుకు రమ్మని చెప్పండి. ఆయన వచ్చిన రోజున నేను, నా కుటుంబం, వర్షిని వాళ్ళ కుటుంబం, సార్ వాళ్ళు, గురువు గారు వాళ్ళు అందరు ఉంటారు. చుట్టూ మీ మీడియా ఉండాలి. అప్పుడు నేను నిరూపిస్తాను. అంటే ఇంకా ఎన్ని నెలలు వెయిట్ చేయమంటారు? మరి ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఏంటి అఘోరీ వ్యవహారం? అఘోరీ శ్రీనివాస్ వ్యవహారానికి సంబంధించి రోజుకు ఒక ట్విస్ట్ వెలుగు చూస్తుందని చెప్పాలి. అయితే తాజాగా ఇప్పటికే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మోకిలా పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరి 25న కంప్లైంట్ చేయడంతో ఎఫ్ఐఆర్ కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఒక బాధితురాల నుండి దాదాపు 9.8 లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేసి మోసానికి కూడా పాల్పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. నగ్న పూజలు చేపిస్తారని చెప్పి ఆమెను నమ్మించి దాదాపు 9,80,000 రూపాయలు తన అకౌంట్ కి వేయించుకున్న తర్వాత మోసానికి పాల్పడ్డాడు. తర్వాత తాను మోసపోయానని గ్రహించినటువంటి బాధితురాలు వెంటనే అతనికి డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ కూడా అఘోరీ అలియాస్ శ్రీనివాస్ కు డిమాండ్ చేయడంతో డబ్బులు అడిగితే చంపేస్తానంటూ కూడా బెదిరింపులకు దిగాడు. దీంతో స్థానికంగా ఉన్నటువంటి మోకిలా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో ప్రస్తుతం అతని పైన 3 సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారు. ఎందుకంటే గడిచినటువంటి వారం రోజులుగా మనం చూస్తున్నాము అఘోరీ శ్రీనివాస్ వ్యవహారానికి సంబంధించి రోజుకొక ట్విస్ట్ వెలుగు చూస్తుంది. ఇప్పటికే బీటెక్ చదివినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. గతంలో కూడా ఒక మహిళను పెళ్లి చేసుకున్నాడు, కరీంనగర్ కు చెందినటువంటి మహిళ. ఆమె కూడా ప్రస్తుతం అయితే మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళా పోలీస్ స్టేషన్ తో పాటు మహిళా కమిషన్ లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మహిళా కమిషన్ కూడా విచారణ జరుపుతుంది. ఇప్పుడు మోకిలాలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ లో అయితే మాత్రం ఇప్పటికే 308 సెక్షన్ 5, 301, మరోవైపు 351 రెడ్ విత్ 352 బిఎన్ఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసి ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం అతను మధ్యప్రదేశ్ లో ఉన్నాడనేది పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. ఒకవేళ తెలంగాణలోకి ఎంటర్ అయినట్లయితే ఖచ్చితంగా శ్రీనివాస్ అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.